గోల్డెన్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ విజయవాడ బెంగళూరు మరియు వైజాగ్ బ్రాంచ్లలో. రైట్ నౌ ఐ యామ్ విత్ శివ నిర్వాణ ఇరుముడి. ఈ ఫ్యామిలీ లైఫ్, వైఫ్, పిల్లలు అసలు ఏంటి అసలుకి? మా ఫాదర్ అంటే నేను ఒక అమ్మాయిని చూశాను, అర్జెంట్గా వెళ్ళి అమ్మాయిని చూడంటే నేను నో చెప్పడానికి వెళ్ళాను, దైవ నిర్ణయం చూసి అది చెప్పాను. టాటూ ఉంది తన పేరే చూసారా? ఇంకో పేరేసి తూరుకుంటారా, చెక్కేస్తారు. ఫాదర్ ని చూపించారు, ఒక హస్బెండ్ ని చూపించారు, ఒక ఆల్కహాలిక్ ని చూపించారు, రకరకాల వేరియేషన్స్ చూపించారు ఆయన. కానీ కోర్ అంటే ఏమని చెప్తారు అసలుకి? ఫాదర్ ఎమోషన్ చుట్టూ తిరిగే కదా, కానీ ఆ ఫాదర్ అయ్యప్ప స్వామికి భక్తుడు. మల్లెపూల పాలకి ఫస్ట్ ఎక్కల 3-4 సార్లు విన్న తర్వాత ర్యాంప్ రే అనిపించింది. నేను షూట్ చేసే ముందు విన్నప్పుడు ఇంకొంచెం బేస్ ఉంటే బాగుండు అని అనిపించింది. ఒక్కసారి 2-3 రోజులు అయిన తర్వాత మేము మామూలుగా వైభవ్గా ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇప్పుడు ఏంటి అంటే మల్లెపూల పల్లకిలో రామ్ చరణ్ గారు వస్తున్నారు, కనిపిస్తారు. అది బజ్జా లేకపోతే నిజంగానే అసలు ఏం జరగబోతుంది అనేది కొంత రివీల్ చేయగలరు రోషన్ గారు. ఇప్పుడు హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐ యామ్ విత్ శివ నిర్వాణ. సో ఇరుముడి అసలు ఎక్కడ చూసినా కానీ అందరూ దీని గురించి డిస్కషన్. నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, 2 తెలుగు రాష్ట్రాలలో ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, పొలిటికల్ ఇంటర్వ్యూకి వాళ్ళు కూడా నన్ను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఇరుముడి ఏంటండి, నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందంట కదా అని. అది సృష్టించిన సృష్టికర్త. ఎలా ఉన్నారు? అసలు మీ ముఖంలో ఏ మాత్రం టెన్షన్ కానీ జరంత భయపడటం ఏం కనిపించట్లా. ఫుల్ బిందాస్, హ్యాపీ. అంతా అయ్యప్ప స్వామి మీద వదిలేసి సైలెంట్ గా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత వెల్కమ్ చెప్పడం చాలా కష్టం ఒక మూవీకి. దేవుడా, రవితేజన, శివ నిర్వాణ అసలుకి దీనికి కారణం? సినిమా అండి, ఇంకా అన్ని కుదిరినాయి అని చెప్తాను. అంటే ఆ టైంకి మరి ఎందుకో నాకు ఇది అయ్యప్ప స్వామి బ్యాక్డ్రాప్ లో చెప్తే బాగుంటుందని నాకు ఆ థాట్ వచ్చింది. ఆ థాట్ వచ్చిన తర్వాత దానికి రవితేజ గారు కుదరడం, కుదిరిన తర్వాత ఒక రియలిస్టిక్ న్యాచురల్ లొకేషన్స్ లో చేయడానికి సపోర్ట్ చేసిన మైత్రి బ్యానర్. సో ఎవ్రీథింగ్ ఈస్ ఫాల్ ఇన్ ప్లేస్ అండి, ఫాల్ ఇన్ ప్లేస్. సో దట్ ఐఎమ్ ఫార్చునేట్ అనుకుంటున్నాను. అంతేనా? అంతే. ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా మీరు ఒక సినిమాకి ఇంత బయటకు వచ్చి ప్రమోషన్ చేయటం. నిన్నే వచ్చానండి, నిన్న ఆఫ్టర్నూన్ నుంచే. అసలు మొన్నటి వరకు కాపీతో సరిపోయింది. మీరు రాలా, ఆయన పంపించారు. అంతే అండి. అంతేనా? ఇందాక మీరు ఏంటంటే అయ్యప్ప స్వామి దయ కూడా ఈసారి నా మీద ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎవరు చెడిపోయినట్టు ప్రపంచంలో ఎక్కడ మనం ఒక్క న్యూస్ కూడా వెళ్ళాం. అవునవును. సో మరి ఇంకా అవునండి, స్వామి శరణమయ్యప్ప. కానీ ఫస్ట్ అందరూ ఇరుముడి అనగానే నాలాంటి వాళ్ళకు కూడా ఇది పక్కా శబరిమల బ్యాక్ డ్రాప్ అనిపించింది. బట్ మీరు ఒక్కసారిగా కాదు అనగానే అందరిలో ఒక క్వశ్చన్స్ 1 by 1 స్టార్ట్ అయిపోయినాయి. మన ట్రైలర్ వచ్చినాక క్లియర్ అయింది. అంటే ఒక ఫాదర్ని చూపించారు, ఒక హస్బెండ్ని చూపించారు, ఒక ఆల్కహాలిక్ని చూపించారు, ఒక ఎమోషనల్ ఒక పర్సన్ చూపించారు, రకరకాల వేరియేషన్స్ చూపించారు ఆయన. కానీ కోర్ అంటే ఏమని చెప్తారు అసలుకి? ఎమోషన్ అంతే. అంతేనండి. నేను ఎమోషన్ అనేది అందరికీ ఉంటుంది. ఒక భక్తుడికి ఉంటుంది, ఒక ఫాదర్కి ఉంటుంది, ఒక పాపకు ఉంటుంది, ఒక కుటుంబంలోనే ఒక ఎమోషన్ ఉంటుంది. సో ఒక ఫాదర్ ఎమోషన్ చుట్టూ తిరిగే కదా, కానీ ఆ ఫాదర్ అయ్యప్ప స్వామికి భక్తుడు. ఓకే, అది. సో ఇది అయ్యప్ప స్వామి సినిమా కాదు, అయ్యప్ప స్వామి భక్తుడికి జరిగిన కథ. ఓకే. ఎక్కడ అనిపించింది శివ గారు మీకు ఈ స్టోరీ? అసలు ఎప్పుడు రాసుకున్నారు, ఎవరికి అనుకున్నారు? ప్రతి సినిమా ట్రావెల్లో ఉన్నప్పుడే మనకు చాలా ఐడియాస్ వస్తుంటాయి కదండి. మన దగ్గర ఇప్పుడు 3-4 ఐడియాస్ ఉంటాయి. నెక్స్ట్ ఏ సినిమా చేయాలి, ఎవరితో చేయాలి, ఎలాంటి ఐడియాతో వస్తే బాగుంటుంది అనేది మన ముందు సినిమా ఏ జోనర్ అని దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఖుషి ఏంటంటే కొంచెం అర్బన్, లైట్ హార్టెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా తీసాను. సో అదంతా ఒక ప్రాసెస్ కదా. ఆ ప్రాసెస్ నుంచి బయటకు వచ్చి ఇంకో కొత్త ప్రాసెస్ లోకి వెళ్తేనే నాకు ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో ఈ ఖుషి అయిపోగానే నేను అనుకున్నది ఏంటంటే ఒక డీప్ ఇంటెన్స్, అంటే డ్యూయెట్లు లేకుండా, కామెడీ సీన్లు ఏమి లేకుండా, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ స్టోరీలో ఉండే ఎమోషన్ స్టిక్ అయ్యి ఒక డీప్ స్టోరీ టెల్లింగ్ చేయాలి, ఒక సిన్సియర్ మేకింగ్ ఉండాలి, దేనికోసం కక్కుతి పడకుండా ఒక సినిమా చేయాలి అని ఒకటి ఉంది ప్రీడిటర్మినైడ్ గా. అప్పుడు నా దగ్గర ఈ ఐడియా ఉంది ఏంటంటే, ఒక హీరో అనేవాడు సంవత్సరం అంతా డ్రంకార్డ్గా ఉంటూ ఒక 41 రోజులు మాలేయాల్సి వస్తుంది ప్రతి సంవత్సరం.
అందులోంచి వచ్చే కాన్ఫ్లిక్ట్. ఆ. ఎందుకంటే 41 రోజులు జీవన విధానం వేరు, మిగతా సంవత్సరం అంతా డ్రంకర్డ్గా ఉంటాడు. సడన్ గా 41 days టైం లైన్ లో అతనికి వెళ్ళినప్పుడు అతను వెంటాడే సిచ్యువేషన్స్ ఏంటి, అతను ఏ పరిస్థితుల్లో స్ట్రక్ అయ్యాడు, ఆ పరిస్థితుల్లోంచి ఎలా బయటకు వచ్చాడు, తనకి కూతురికి ఉండే ఎమోషన్ ఏంటి, కూతురు చుట్టూ ఉన్న మిగతా ప్రపంచం ఏంటి, ఆ ప్రపంచంలో మిగతా అమ్మాయిలకి ఏం జరుగుతుంది, ఈ అన్నిటిలో నుంచి ఒక డివోషన్ లేయర్ నుంచి ఎమోషనల్ లేయర్కి, ఎమోషనల్ లేయర్ నుంచి చిన్న క్రైమ్ యాంగిల్ తీసుకొని ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్గా కన్వర్ట్ చేసి చేయగలిగే ఒక కెపాసిటీ కథకుందని నమ్మి ఈ కథ చేయాలని డిసైడ్ అయ్యారు. సూపర్. అంటే ఫస్ట్ టైం ఒక ట్రైలర్ చూసినప్పుడు ఇది చాలా ఇయర్స్ తర్వాత నాకు అనిపించింది, అందరికి అనిపించింది కూడా, థియేటర్కి వెళ్ళి పక్కా సినిమా చూడాలనిపించిన ట్రైలర్. అవునండి, అవును. ఐ డోంట్ నో మరి ఏముందో అర్థం అవ్వట్లేదు. అవునండి. ఇప్పుడు ఎవరో ఫోన్ చేసి కూడా అదే అన్నారు చాలా మంది, ఏంటంటే అంతా చెప్పావు కానీ ఏం చెప్పలేదు అని. అంతా చెప్పినట్టే ఉంది కానీ ఏదో వెనక అందులో ఒక డైలాగ్ ఉంటుంది, మన ఊర్లో ఏదో జరుగుతుంది గురుస్వామి అని. ట్రైలర్ అంతా మీకు అంతా చెప్పాము కానీ ఏం జరుగుతుంది వెనకాతలు అనేది చూడడం కోసమే ఈ యాంటిసిపేషన్ వస్తుంది అనిపిస్తుంది నాకు. ఓకే. అంటే మీరు అన్నట్లుగానే బయట నుంచి అంటే థియేటర్ లాస్ట్ 40 minutes ఏదో ఆడియన్స్ కన్ను కూడా ఆర్పరని చెప్పారు కదా, అంటే బయటకు వచ్చేటప్పుడు కన్నీలతో వస్తారా లేకపోతే షాక్ గురై వస్తారా? అసలు ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్తో వస్తారండి. అన్నీ కూర్చుంటాయి మైండ్లో, వాట్ ఎవర్ ద డివోషన్ యాంగిల్, ఎమోషనల్ యాంగిల్ అంతా కలిసి ఒక పర్పస్ఫుల్గా ఒక ఎండ్ అయినప్పుడు ఆ పర్పస్ తాలూకా ఫుల్ఫిల్మెంట్తో వస్తారు. ఓకే. యా. ఎన్ని రోజుల్లో రాశారు కథ అసలు ఓవరాల్గా? ఒక 2 months అండి. 2 months ఇరుముడి కథ. యా. సో ఆయన మైండ్లో పెట్టుకొని రాశారా? లేదండి, కథగా రాసిన తర్వాత ఈ మాలలో ఎవరు బాగుంటారు అనుకున్నప్పుడు రవి గారు మీ ఇమేజ్ ఫ్లాష్ అవ్వగానే మా ప్రొడ్యూసర్ రవి గారు నేను అనుకొని రవితేజ గారు బాగుంటారు అని అనిపించి రవి గారికి చెప్పడం జరిగింది కదా. ఓకే. ఫస్ట్ చెప్పగానే ఓకే చెప్పేశారా లేదా చేంజెస్ చెప్పారా? ఆలోచించుకొని చెప్పారా? సింగిల్ డైలాగ్ ఆర్ సింగిల్ నోట్ ఆర్ నాకు నచ్చిన టెక్నీషియన్తో నేను నమ్మిన కథ తీయడానికి ఆయన చాలా సపోర్ట్ చేయడం కాదు, డిస్టర్బ్ చేయలేదు అసలు. యా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ దేవుడి సబ్జెక్టులు ఓకే చెప్పాలంటే భయపడతారు. అవునండి, అదే అంటున్నానండి. దేవుడి సబ్జెక్టు అదొక లేయర్ మాత్రమే. మీ కథ మీకు 2 గంటల కథ చెప్పాను అనుకోండి, ఒక అయ్యప్ప స్వామి భక్తుడికి సమాజంలో జరిగిన కథ. ఓకే. అంతేగాని ఇట్స్ నోవే రిలేటెడ్ టు శబరిమల, అదేం కాదు. కానీ ఈ సినిమా మొత్తం జర్నీ ఒక 1 year జరిగిందా? జర్నీ అండి ఇట్స్ లైక్ 2 monthsలో రాశానండి. ఇంకొక 2 months హీరో గారికి కథ చెప్పడం, ప్రొడక్షన్ అంతా మాట్లాడుకోవడం అంతా జరిగింది. 5 monthsలో షూటింగ్కి వెళ్ళిపోయాను. లాస్ట్ జాన్లో స్టార్ట్ చేస్తే మొన్న అయిపోయింది. 6 months. సో ఈ 6 monthsలో రవి గారు చెప్పులు వేసుకోకుండా ఉండటం, చికెన్ మటన్ తినకుండా ఉండటం, ఇవన్నీ ఆపేశారని విన్నా, నిజమా? లేదండి, సెట్స్లో వరకు ఆ షూట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము 300-400 మందితో పాటలు తీసేవాళ్ళం అందరూ స్వామి బట్టల్లో. అవును. ఆ టైంలో మాత్రం ఎక్కడ నాన్ వెజ్ లేకుండా, ఎవరు చెప్పులు లేకుండా అలా చేసేవాళ్ళం. ఓకే. నేను చెప్పడం కాదు, వాళ్ళే తీసేసేవాళ్ళు. ఎందుకంటే ఆ వైబ్ అలా ఉండేది. అవును. అదేమంటారు, ఆ కర్పూరం, ఆ దీపాలు, ఆ స్వాములు, ఆ పాటలకి అందరికి ఒక వైబ్ వచ్చేసేది అనమాట. అవును. నాకైతే మేము వస్తాం షూటింగ్కి, మేము వస్తాం అని వాళ్ళంతా వాళ్ళు వాలంటీర్గా వచ్చేసేవాళ్ళు. ఎందుకంటే 15-20 మంది నార్మల్గా పూజ చేస్తే పడి పూజ గూస్ బంప్స్ వస్తాయి. అసలు 100-120 మంది పడి పూజలో డాన్స్లు ఆడుతూ ఉంటాయి అయ్యప్ప స్వామి పాటలకి. ఎలా ఉంటుంది వైబ్? అవును. అదే మీకు ఎక్స్క్లూజివ్గా చెప్తున్నాను. కొన్ని అలాంటి ఒక సీక్వెన్స్లు ఒక థియేటర్లో ఆ సౌండ్ డిజైన్ కానీ, జీవి ప్రకాష్ గారు చేసిన సౌండ్ డిజైన్ కానీ ఆ చిన్న ఒక యుఫేరియా క్రియేట్ చేసే ఉన్నాయి. ఎస్పెషలీ మల్లెపూల పల్లకి సాంగ్. అవును. ఇలా ఆడియోలో వినడం వేరు, థియేటర్లో చూసినప్పుడు ఇంత ఆల్మోస్ట్ 130 members డాన్సెస్ దానికి శేఖర్ మాస్టర్ గారు కంపోజ్ చేశారు. ఓకే. 3.5 minutes ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. స్వతహాగా ఈ స్వాములకి ఆ పాటలు ఇష్టమైన వాళ్ళకైతే ఒక పండగలాగా ఉంటుంది. యాక్చువల్ చెప్పాలంటే మల్లెపూల పాలకి ఫస్ట్ ఎక్కల. అవునండి, అవును. రెండోసారి అందుకే మీకు అన్ని వ్యూస్ వచ్చింది తక్కువ టైంలో. లేదు, అది నాకు ముందే తెలుసు. 3-4 సార్లు విన్న తర్వాత ర్యాంప్ అనిపించింది. డప్పుసిన్ గారి వాయిస్ లో ఆయన ఇప్పుడు 15 years పాడారు రోషన్ గారు. ఆయన 15 years తర్వాత మళ్ళీ పాడిస్తున్నాం. ఖచ్చితంగా వోకల్ కార్డ్స్ అది కొంచెం ఇదవుతాయి కదా. దాంట్లో ఒక చిన్న రెజల్యూషన్ రెండరింగ్ చిన్న తక్కువ అవుతుంది. కానీ అదేదో అతను తక్కువైంది కదా అని చెప్పేసి నేను ఈ వేరే ప్లేబ్యాక్ సింగర్కి వెళ్ళాను అనుకోండి, అప్పుడు మళ్ళీ వీళ్ళే అంటారు, ఏమంటారు, డప్పుసిన్ గారితో ఒరిజినల్ సింగర్ తోనే పాడించాల్సింది కదా, ఎందుకు ఇలా పాడించారు. కొన్ని మనకి కొంచెం అటు ఇటుగా ఉన్నాయండి, ఆ సింగర్ పాడితేనే అది వెళ్తుంది బ్రెయిన్లో. నేను అదే చెప్తున్నాను నిన్న, మన లింగాష్టకం బిల్వాష్టకం అనే శివుడు పాటలు ఉంటాయి. అవును. ప్రభుం ప్రాణనాదం బాష్మణి గారు పాడారు.
అంత ఆ పాట ఇంకా చాలా మంది పాడగలగచ్చు, పాడారు. కానీ ఆ వాయిస్ తో అదే వింటే వింటాం మనం. ఇప్పుడు భగవద్గీత మనకి ఎక్కడ ఊర్లోకి వెళ్ళా ఘంటసాల వాయిస్ గా తినిపిస్తుంది కదండి. అవును, ఆ వాయిస్ అలవాటు అయిపోయి ఉంటుంది మనకి. దాన్ని సడన్ గా మార్చి మనం ఏ ప్లేబ్యాక్ సింగర్ తో వెళ్తే అది ఇంకా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ గాడ్ సాంగ్స్ ని అసలు వినలేము. వినలేం. సో నాకు తెలుసు చిన్న బేస్ అది తగ్గిందని, కానీ అప్పుడు నేను ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఓకే ఒక ప్లేబ్యాక్ సింగర్కి వెళ్దామా, ఆయనతోనే పాడిద్దామా. ఓకే నా గట్ ఫీలింగ్ ఏదైతే అనుకున్నానంటే ఒక 2-3 రోజులు పడుతుంది. ఎందుకంటే మాకు అది జరిగింది. మేము షూట్ చేసే ముందు విన్నప్పుడు ఇంకొంచెం బేస్ ఉంటే బాగుండు అని అనిపించింది. ఒక్కసారి 2-3 రోజులు అయిన తర్వాత మేము మామూలుగా వైభవ్లా. ఓకే అసలు మాకు షూటింగ్ ఎంత కూడా అనిపించలేదు వస్తే స్టార్ట్ అయ్యాక. బట్ ఇట్ టుక్ టైమ్ ఫర్ అస్ ఆల్సో ఓకే టు బిలీవ్ దట్ ఇట్ ఈస్ వర్కింగ్, దట్ ఈస్ రియల్లీ వర్క్డ్. ఓ సో అదే సోషల్ మీడియాలో కూడా జరుగుతుందని నాకు ముందే తెలుసు. అవును కానీ బట్ వినగా బాగా ఎక్కిందండి. ఎక్కేస్తుంది. నేనున్నాను, నేను డైలీ ఒక 2-3 టైమ్స్ వాకింగ్ లోనే యా, ఎక్కేస్తుంది. రేపు సినిమా చూసినప్పుడు అండి, మీరు ఏదో ఒక బిట్లుగా రెవెన్ డాన్స్ చూసారు, ఒక ఫ్లోలో 3.5 minutes ఆ డాన్స్ గానీ, అవును, ఆ అయ్యప్ప స్వామి ఆ పల్లకి ఊరేగింపు, అవును. ఇదంతా అద్భుతంగా ఉంటుంది బిగ్ స్క్రీన్ మీద. కానీ ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇప్పుడు ఏంటి అంటే మల్లెపూల పల్లకిలో మన బంగారు పల్లకి ఈ సాంగ్ లో రామ్ చరణ్ గారు వస్తున్నారు కనిపిస్తారు అనేది ఒక బజ్ క్రియేట్ అయిపోయింది బయట. అవునవును. అది బజ్జా లేకపోతే నిజంగానే అసలు ఏం జరగబోతుంది అనేది కొంత మీకు రివీల్ తెలుసు కదా చేయగలరా? రోషన్ గారు, ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా ఉంటుందంటే ఎవరో ఒక న్యూస్ స్టార్ట్ చేస్తారు, ఆ ఏరియాలో ఇంట్రెస్ట్ వాళ్ళందరూ దానికి లైక్లు కొట్టడం స్టార్ట్ చేయడంతో మనకి ఒక లూప్ లాగా ఒక వైరల్ న్యూస్ వెళ్తుంది. మళ్ళీ అది ఫేక్ న్యూస్ అని తెలిసిన తర్వాత మళ్ళీ నార్మల్ అవుతుంది. ఇది ఒక ప్రాసెస్ కదా సోషల్ మీడియాలో. ఓకే ఎవరో ఒక స్టార్ట్ చేశారు న్యూస్, దాన్ని అలా స్ప్రెడ్ సీక్రెట్ రివీల్ చేయట్లేదు కదా మీరు ఇప్పుడు ఇంకా? ఏం సీక్రెట్? లేరా రామ్ చరణ్ గారు ఉన్నారని లేదు నేను ఎప్పుడో క్లారిటీ ఇస్తాను కదా మొన్నే. మేబీ మేము అనుకోవటం ఏంటంటే ఆయన కూడా ఎక్కువ మాలేసుకుంటారు, ఆ సెంటిమెంట్ అందువల్లే కనెక్ట్ అయ్యి ఎక్కువ మంది నమ్మారు. ఓ పెట్టినోడు తెలుసు అబద్ధం అని, ఫస్ట్ పెట్టినోడికి అబద్ధం తెలుసు, వాడిని ఫాలో అయిన వాళ్ళకి మాత్రం నిజం అనుకున్నారు. వాడు సక్సెస్ఫుల్లీ అందరినీ చీట్ చేసేది ఎవరో. బట్ ఎక్కడన్నా మీకు వచ్చింది ఆలోచన పెట్టాలి చరణ్ గారిని ఇక్కడ పెడితే బాగుంటుంది? లేదు అసలు మనకు థాట్ ఎలా వస్తుంది? ఇప్పుడు మేబీ వాయిస్ అయినా ఒక కథ అనుకున్నాము, ఒక సినిమా అనుకున్నాం, అది చేసుకుంటూ వెళ్ళిపోతాం, కానీ ఇందులో క్యామియో రోల్ పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలి అని అనుకోం కదా. బేబీ మీరు అడిగినా ఆయన ఓకే చెప్పేవాళ్ళేమో. ఐ డోంట్ నో అండి, ఎందుకంటే ఆయనకు ఉండే కమిట్మెంట్స్, ఆయన ఇది. ఎందుకంటే ఆయన ఎక్కువ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ మాలేసుకునేది ఎవరంటే రామ్ చరణ్ గారు. ఆయన చాలా కనెక్షన్ ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ వేస్తారు, ఎవ్రీ ఇయర్ అండి. ఇంకొకటి ఆయన చెప్పులు కూడా వేసుకోరు. అవును, మీరు గమనించండి, చాలా నిష్టగా చేస్తారు అనుకుంటా. చాలా నిష్ట, చెప్పులు వేసుకోరు అసలు. ఆయన ఎక్కడికన్నా ఫంక్షన్కి అటెండ్ అయినా కానీ ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం కానీ అది చాలా నిష్టగా ఉంటారు ఆయన. కానీ ఇదంతా చూసినప్పుడు ఏమనిపించింది అంటే, ఒక సినిమా ఒకవేళ ఆయన చూస్తే ఆయన కూడా నచ్చితే బాగుంటుంది, హ్యాపీ అనుకున్నాను. మేబీ ట్వీట్ చేస్తాడు చూడండి, ఉంది అంతేనా? మేబీ ఈ సినిమా రిలీజ్ తర్వాత ఈ టాక్ విన్న తర్వాత డెఫినెట్ గా రవితేజ గారు కూడా మాలయ్యొచ్చు అంటే ఆ పవర్ అలాంటిది అంతే. బట్ కేరళలో షూట్ చేయడం జరిగిందా సార్ ఇది మొత్తం? మొత్తం ఆంధ్ర అండి. మీరు మొత్తం చూసిన లొకేషన్స్ అంతా మన ఆంధ్రలో ఉన్నాయి. అదే చెప్తాను, ఇప్పటి వరకు ఎవరు కెమెరా కూడా పెట్టిన లొకేషన్కి వెళ్ళి చేసాం షూటింగ్. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లో సీలేరు అని ఒకటి ఉంది. సీలేరు, అవును. మనం చిన్నప్పుడు వింటే మనకి రేడియోలో ఎగు సీలేరు దిగు సీలేరు ధర్మల విద్యుత్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఉండేది మనకి. న్యూస్ పవర్ ప్రాజెక్ట్స్, హైడ్రో ప్రాజెక్ట్స్ అనమాట. అక్కడ ఒక ఎక్స్ట్రాడినరీ టెరైన్ ఉంది, లైక్ ఏంటంటే డ్యామ్స్, చుట్టూ విపరీతమైన ఫారెస్ట్లు, చిన్న చిన్న ఊర్లు. అది ఎందుకంటే ఇతను ఆటో నడుపుతూ ఉంటాడు కదా, ఆ డ్యామ్స్ మీద వాటి మీద ఆటో వెళ్తూ ఉంటే బాగుంటది అని ఫస్ట్ విజువల్ అది. దెన్ ఐ మేడ్ ద డ్యామ్ యాజ్ ఎ క్యారెక్టర్. డ్యామే ఒక క్యారెక్టర్ లా చేసి, ఆ డ్యామ్ అంటే మెటాఫోర్ గా ఏంటంటే, ఒక డ్యామ్ అంటే ఎంత వాటర్ నింపుకొని ఉంటుందండి, ఎంత ఎనర్జీ ఉంటుంది, కానీ చూడడానికి చాలా సెటిల్ గా ప్రశాంతంగా ఉంటుంది. త్రినాథ్ క్యారెక్టర్ అలా ఉండాలి, ఆ డ్యామ్ తో కంపేర్ చేస్తాను అనమాట. కానీ ఆ డ్యామ్ తెగినప్పుడు ఎలా ఉంటుంది. సో మొత్తం అందుకని న్యాచురల్గా వెళ్ళిపోయారు. న్యాచురల్గా. కానీ ఇప్పుడు మీ సినిమాలలో అందరికి బాగా నచ్చేది ఏంటంటే న్యాచురల్గా ఉంటుంది ఒకటి, అట్ ది సేమ్ టైం పెళ్ళయిన తర్వాత ప్రేమను ఎక్కువ చూపిస్తారు. అవునండి, అవును. ఇది యూజువల్గా ఏ సినిమాల్లో మనం గమనించాం. అవునవును. ఏంటి అసలు అది ఎక్కడ పట్టుకున్నారు? నేను ఎస్టిలేటర్గా వచ్చినప్పుడు పెళ్లికి ముందు ప్రేమలో చూపిద్దాం అనుకున్నానండి. నాకు పెళ్ళేసరికి 10 సంవత్సరాలు అయిపోయింది ఎస్టిలేటర్ దీంట్లో. అప్పటికి ఇంకా నాకు ఇలా చూసుకోగానే ప్రేమ, చూసుకోగానే ఫ్లూట్లు వైలిన్లు రావడం అనే ఎమోషన్ నుంచి నేనే బయటకు వచ్చాను. సో దాని లేటర్ ఏంటి, ఆఫ్టర్ మ్యారేజ్ అయితే ఒక మెచ్యూరిటీ ఉంటుంది. అంటే మన స్టేట్ ఆఫ్ మైండ్ బట్టే మనం ప్రొడ్యూస్ చేసే సినిమా ఉంటుంది కదండి. అవును. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండేటప్పుడు మంచి ఒక ఏమై చేస్తాను, లవ్ స్టోరీ చేద్దాం అలా ఉండేది.
నాకు పెళ్లి అయిపోయి నేను డైరెక్టర్ అయ్యే టైంకి నాకు ఆ మెచ్యూరిటీ లెవెల్ మారిపోయింది కాబట్టి ఆఫ్టర్ మ్యారేజ్ కాన్ఫ్లిక్ట్ అనేది నాకు అప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపించింది. యు గాట్ ఇట్ వాట్ ఐ సెడ్. యాక్చువల్గా చెప్పాలంటే ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళకి అంత ప్రేమ ఉంటుందో లేదు మనకు తెలియదు, కానీ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి కూడా పెళ్లి చేసుకున్న తర్వాత మొగుడు పిల్లలు ఎలా ఉండాలంటే మీ సినిమా చూపించవచ్చు, ఇలానే ఉంటారు అంటే వీళ్ళు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు అన్న ఫీల్ చేస్తారు అనమాట. అవునండి, అవును, అంత లవ్ ఉంటుంది. అవును. ఇప్పుడు చెప్పాలంటే మజిలీ ఉంది కదా, వాళ్ళిద్దరికి కొత్తగా పెళ్ళయింది, సమంత గారికి చైతు గారికి. అవును. అది చెప్పాలంటే నిజమైన ఆ రిలేషన్షిప్ని అవును. ఒక్కసారిగా మీరు స్క్రీన్ మీద చూపించడానికి నాకు తెలిసి మీ రెస్పాన్సిబిలిటీస్ చాలా పెరుగుంటాయి ఆ టైంలో. ఆ టైంలో మీరు పడ్డ కష్టం ఏదైనా చెప్పగలరా? ఫస్ట్ స్టోరీ ఎక్కిస్తానండి బాగా ఆర్టిస్టులకి. ఎక్కించిన తర్వాత ఆ స్టోరీకి ఎట్లా న్యాయం చేయాలి అనేది ఆలోచిస్తాను తప్ప వాళ్ళ రియల్ సిచ్యువేషన్ ఏంటి అని దాని గురించి నేను పెద్దగా దాని జోలికి వెళ్ళను. ఆ స్టోరీకి ఏం కావాలి, నేను రాసుకున్న స్టోరీకి మీరు ఏం చేయాలి, మనందరం కలిసి ఏం చేయాలి అనేదే నాకు మోటో తప్ప ఇప్పుడు రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ని ఇందులో తీసుకొద్దాము వీలైనంత దూరంగా ఉంచుతాను. ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా క్యారెక్టర్స్ లాగే పెట్టుకుంటూ రాద్దాం అనిపిస్తుంది. సో ఆ క్యారెక్టర్స్ మనకు చూసేటప్పుడు రియల్ లైఫ్ స్టోరీ లాగా కనిపిస్తుంది, అలా డిజైన్ చేస్తారు. అంతేనండి, ఆర్టిస్టులు రియల్గా అనిపించాలి. మోల్డ్ చేయడం ఏం కాదండి, వాళ్ళందరూ పర్ఫార్మర్స్ కదా, చెప్పేది క్లియర్గా చెప్పాలి, బ్రీఫ్ కరెక్ట్గా చేయాలి. ఈ సినిమాలో శ్రావణి క్యారెక్టర్ నేను ఇలా ఉండాలనుకుంటున్నాను అని శ్యామ్ గారికి చెప్పి తిని ఇలాంటి విషయాలు ఇలా రియాక్ట్ అవుతుంది. ఎంతో పెద్ద గొడవ జరిగితే కానీ ఒక 2 మాటలు మాట్లాడిన ఒక సెటిల్డ్ క్యారెక్టర్ ఇలా మనం ఇన్పుట్స్ ఇస్తే వాళ్ళని చేసేస్తారు. మనం యాక్టింగ్ చేసి చూపించక్కర్లేదు, దే ఆర్ ఆల్ ఆర్టిస్ట్ కదా. చెయ్యి ఉన్నారు అని చెప్పినప్పుడు ఒక ఎఫెక్ట్ అయిపోయి ఒక లవ్ బ్రేక్లో ఎఫెక్ట్ అయిపోయిన క్యారెక్టర్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది. సో క్లైమాక్స్ వరకు అది మెయింటైన్ చేయాలన్నప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది క్యారెక్టర్కి ఏం కావాలని, వాళ్ళ యాక్టర్స్ కాబట్టి. అండ్ వాళ్ళు ఆ క్యారెక్టర్లోకి వచ్చేస్తారు, ఇంకా ప్రతి సీన్ చెప్పక్కర్లేదు ఇంకా. అవును, కానీ చాలా మంది చెయ్యిని మజిలీ ముందు మజిలీ తర్వాత అని కూడా కంపేర్ చేశారు. అంటే క్యారెక్టర్లో ఉన్న అంత ఆ మెచ్యూరిటీని అవును. అంటే వాళ్ళకి కూడా ఏంటంటే రైట్ స్క్రిప్ట్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎక్సెల్ అవ్వడానికి దొరకాలండి. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎప్పుడు చేస్తారు హీరోలు అనేవాళ్ళు. ఇప్పుడు చేయిజ్ బ్రిలియంట్ పర్ఫార్మర్ తను కూడా. కాకపోతే ఏంటంటే వాళ్ళకి అది రావాలి, అది ఆ ప్రెమైస్ దొరికినప్పుడు వాళ్ళకి ఉంటుంది, దొరకకుండా వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా. అవును. సో మజిలీకి అది దొరికింది. సో హీ ఎక్సెల్డ్ ఇన్ దట్ క్యారెక్టర్. పూర్ణ అనే క్యారెక్టర్ కంప్లీట్గా జస్టిస్ చేశారు. అవును అలా. కానీ మీ లైఫ్లో నిన్ను కోరి, మజిలీ, ఖుషి, ఇరుముడి ఈ 4 ఆప్షన్స్ వచ్చినప్పుడు జీవితాన్ని మార్చిందని కొన్ని ఉంటాయి, లేకపోతే వెనక్కి తిరిగి చూడకుండా నాకు లైఫ్లో వెళ్ళిపోతూనే ఉందంటే బికాస్ ఆఫ్ దిస్ మూవీ అని ఉంటుంది, లేకపోతే బయటికి వెళ్ళారు అంటే ఇప్పటికీ ఈ మూవీ గురించి డిస్కషన్ చేస్తున్నారు, ఇదే కదా నా ఐడెంటిటీ అనే సినిమాలు అంటే ఏమని చెప్తారండి? ఆబ్వియస్లీ నిన్ను కోరి కదండి. ఒక ఆఫ్టర్ 12 years 11 years స్ట్రగుల్ తర్వాత ఆ ఫిల్మ్ లేకపోతే ఈరోజు శివనిర్వాణ అనేవాడు లేడు కదా. అఫ్ కోర్స్ ఏదో సినిమా చేస్తానేమో, కానీ ఒక నాని గారు లాంటితో అంత బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చేసే అవకాశం నాకు రోజు వచ్చింది. ఐఎమ్ సో బ్లెస్డ్. ఎంతమంది డెబ్యూటేటర్స్ వస్తుంది అవకాశం? అదే నేను అంటుంది, అసలు చేయలేదండి, అసలు జీరో. మహా అయితే ఏదో కొత్తలతో ఏదో ఒక అవకాశం వస్తుందేమో ఫ్యూచర్ లో అనుకుని అలా అసిస్టెంట్గా తిరుగుతుండేవాడిని. అప్పుడు నేను ఏదో 2 షార్ట్ ఫిల్మ్స్ చేయడం, అది ఎవరో చూసి కోన వెంకట గారికి పంపించడం, ఆయన కొంచెం పుష్ చేసి నన్ను నాన్నగారి దగ్గర తీసుకెళ్ళడం, దట్ వే ఇట్ హ్యాపెన్. 12 years స్ట్రగుల్ ఒక రోజులో ఒక కథతో ముగిసింది. మీ కాలేజీలో కానీ లేకపోతే మీ రియల్ లైఫ్లో కానీ ఏమైనా చూసారండి ఆ నిన్ను కోరి లాంటి స్టోరీ? అంటే ఫ్రెండ్స్ లైఫ్లో ఉంటాయి, మన లైఫ్లో ఉంటాయి. అంటే ఎగ్జాక్ట్గా జరిగినట్టు కాదండి, బట్ ఆ నయాన్సెస్ ఉంటాయి కదా. నిన్ను కోరికి ఇన్స్పిరేషన్ ఏంటంటే మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ అమ్మాయిలకి అబ్బాయిలకి ఒక ఆ టైంలో ఉండే ఒక రియల్ ఇన్ఫాచ్యుయేషన్ అనొచ్చు, ఒక ఫీలింగ్ అనొచ్చు, చాలా జెన్యున్గా ఉంటుంది ఆ టైంలో. 10th తర్వాత ఇంటర్మీడియట్ ఆ టైంలో చాలా జెన్యున్గా ఉంటుంది. కానీ ఏమవుతుందంటే అమ్మాయిలు తొందరగా పెళ్ళిళ్ళు అయిపోతాయి, అబ్బాయిలు సెటిల్ అవ్వడం టైం అవుతుంది. ఆ గ్యాపే నిన్ను కోరి. కరెక్ట్గా ఇంటర్మీడియట్ అవ్వగానే ఏదో మంచి సంబంధం వచ్చింది, ఒక అమ్మాయి పెళ్లి చేసేస్తారు. ఆ ఇంటర్మీడియట్ చదువుతున్న అబ్బాయి ఎలా పోషిస్తాడు ఆ అమ్మాయిని? బట్ వీడు సెటిల్ అయ్యి ఫ్యూచర్లో ఏదో అవుతాడు, అప్పుడు ఆ అమ్మాయి ఇక్కడ ఉండదు. ఓకే. సో ఆ గ్యాప్ ఇప్పుడు ఉంటుంది అమ్మాయికి అబ్బాయికి మధ్యలో. మన ఎస్పెషల్లీ మన ఇండియన్ కల్చర్లో ఈ అమ్మాయిలకి సంబంధాలు అరేంజ్ మ్యారేజ్ ఎక్కువ కాబట్టి. సో ఇప్పుడు అందులో ఉమామహేశ్వర్ ఏమంటాడు, ఇప్పుడు నా దగ్గర అంతా ఉంది కానీ ఏం చేసుకోవాలి, ఇష్టమైన అమ్మాయి పక్కన లేనప్పుడు. ఇప్పుడు నేను సెటిల్ అయ్యాను, అప్పుడు ప్రాబ్లం అదే కదా, నా దగ్గర ఏం లేకపోవడం కదా.
ఇప్పుడు వచ్చే నా దగ్గరికి అంటాడు, Hmm. అది కాదురా బాబు, నువ్వు ఇంకా ప్రేమ దగ్గర అయిపోయావు, నేను పెళ్లి తర్వాతకి వెళ్ళిపోయాను, Hmm. నీకు పెళ్లి అయితే నాకు అర్థం కాదు, ఐ మీన్ ద రెస్పాన్సిబిలిటీస్, Hmm. నీకు ఒక అమ్మాయి వస్తుంది, నీకు ఒక లైఫ్ ఉంటుంది, నువ్వు మూవ్ ఆన్ అవుతావు అంటే ఈయన నమ్మడు. Hmm. సో ఇతను వచ్చి వీళ్ళ మ్యారేజ్ ఎలా ఉంది, రిలేషన్షిప్ చూసి తను కన్విన్స్ అయ్యి, సో లవ్ కంటే లైఫ్ ఇంపార్టెంట్, లైఫ్ మనకి ఇంకో ఛాన్స్ ఇస్తుంది, Hmm. ఆ ఛాన్స్ని అందరూ తీసుకోవాలి, Hmm. ఎవరు డిప్రెస్ అవ్వకూడదు, Hmm. ఒక అమ్మాయి ఇంక మన జీవితంలో లేదంటే ఇంక అయిపోయింది అని చెప్పేసి దాన్ని లైఫ్ని రూన్ చేసుకోకూడదు. అసలు ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ ఒకప్పుడు ప్రేమికులేగా Hmm. కదా, ఎంతమంది వైఫ్లతోని పిల్లలతో బాగుండట్లేదు, ఓకే. అది డిస్కస్ అవునవును. చేయాలనుకున్నాను. నేనేమో సినిమాల్లోనే డెప్త్ ఉంది అనుకుంటారు మీరు, నేనేమో ఇతను చెప్పే 2 లైన్స్ ఆ కథలోనే డెప్త్ ఉందని నేనంట, అందుకనే చెప్పిస్తున్నాను అనమాట. బట్ మీరు మాక్సిమం హీరోకి ఏ హీరోకైనా ఇలా ఒక 2 లైన్స్ చెప్పేసి బా ఏం స్టోరీ తెచ్చారా బాబు మా దగ్గరికి శివ గారు లేదు, అన్న మొత్తం ఫీలింగ్ సినిమా కథ క్రియేట్ చెప్తాను. చేస్తారు కదా. మొత్తం కథ అంతా చెప్తాను. ఫస్ట్ అయితే చెప్పడం ఇదే కదా. నేను ఏమనుకున్నాను అది బలంగా చెప్పగలుగుతానండి. ఐ హ్యావ్ దట్. ఓకే, అప్పుడే హీరో, అప్పుడే డైరెక్టర్, అంతే. అంతే, Mm-hmm. హీరో కూడా మీరేలే, మిమ్మల్ని మీరే కదా ఊహించుకునేది కూడా. అవును. సో బేసికల్గా చాలా తక్కువ మందికి తెలుసు అండి, అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా తక్కువ మందికి తెలుసు. వైజాగ్లో ఎక్కడో పుట్టారు, అక్కడ చదువుకున్నారు, వచ్చారు, కష్టపడ్డారు, రక్త చరిత్ర, వర్మ, ఇవంత వరకు ఓకే. ఈ ఫ్యామిలీ లైఫ్, వైఫ్, పిల్లలు అసలు ఏంటి అసలుకి? అంటే అందరిలాగే నేను ఇంకో అందరిలాగేలే, బట్ మీరు డైరెక్టర్ కదా, తెలుసుకోవాలనుకుంటారు కదా. తెలుసుకోవడం అంటే నేను నిన్ను కోరి తర్వాత మజిలీకి మ్యారేజ్ చేసుకున్నానండి. Yeah. నిన్ను కోరి తర్వాత ఇంక వద్దనుకున్నాను మ్యారేజ్ అనేది అసలు ఎందుకు? లైఫ్లో. ఆ స్టోరీ చూసా? స్టోరీ చూసి కాదు, Ah. అప్పటికే ఒక 10 years ఇక్కడ స్ట్రగుల్, Ah. సో అప్పుడే డైరెక్షన్ చేశాను. Ah. సో మనకు మ్యారేజ్ ఇదంతా ఒక స్పీడ్ బ్రేక్ రావకూడదు. ఓకే. ఇప్పుడు కరెక్ట్గా మనల్ని అర్థం చేసుకున్న అమ్మాయి రాలేదనుకోండి లైఫ్లోకి, అది మళ్ళీ ఒక హెడ్ ఏక్. ఓకే. చక్కగా డైరెక్టర్ అవుతాము, అమ్మ నాన్న ఉన్నారు, తమ్ముడు ఉన్నాడు, చెల్లి అందరు ఉన్నారు, హ్యాపీగా ఫుల్ ఆఫ్ ఫ్రీడమ్తో హ్యాపీగా క్రియేటివ్గా మనం పని చేసుకుందాము, లైఫ్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోదాము. ఓకే. ఇప్పుడు మళ్ళీ బ్యాగేజ్ చేసుకోవద్దు అని ఒక ఫీలింగ్ ఉండింది. Okay. మా ఫాదర్ ఏంటంటే ఎన్నాళ్ళు డైరెక్టర్ అవ్వలేదు అని పెళ్లి చేసుకోలేదు, ఇప్పుడేమో డైరెక్టర్ అయిన తర్వాత ఎందుకు నాన్న అని మళ్ళీ అంటున్నావు, నీకు ఇంకా ఆప్షన్ లేదు, నేను ఒక అమ్మాయిని చూశాను, అర్జెంట్గా వెళ్ళి అమ్మాయిని చూడంటే అప్పుడు మా వైఫ్ని కొత్త వలస, Okay. మా ఊరు పక్కన ఒక 10 kilometerల దూరంలో, నేను నో చెప్పడానికి వెళ్ళాను. నువ్వు చెప్పడానికి వెళ్ళారు, దైవ నిర్ణయం చూసి అది చెప్పా. ఎందుకు చెప్పారు? అది ఒక వైబ్ అండి. ఇంకా ఒక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఓకే, ఈ మనిషి నా పక్కన ఉంటే బాగుంటుంది లైఫ్ అంతా అని ఫీలింగ్ వచ్చింది. ఓ దెన్ ఐ సెడ్ ఎస్. పెళ్ళైంది, 2 పిల్లలు. టాటూ ఉంది, తన పేరే. చూసారా? ఇంకో పేరేసి తూరుకుంటారా, చెక్కేస్తారు. జీవితంలో అమ్మాయినే వద్దనుకున్నారు ఆయన, నో చెప్పడానికి వెళ్ళి ఇప్పుడు టాటూ వేయించుకున్నారు. అంటే టాటూ వేయించుకునే అంత మేడం అండర్స్టాండింగ్ మీకు బాగా నచ్చింది అయితే, అంతే కదా? ఇంకా ఐ లవ్ హర్. సో తను ఫస్ట్ క్రిటిక్ గా మీ ఇంట్లో, మీ మూవీస్, మీ కథలకి ఏది పంపించినా ఏదో ఒకటి చెప్తుంది, పూర్తిగా Corrections. బాగుందని ఏది చెప్పదు. ఆ. ఫస్ట్ ఏది బాగాలేదో చెప్తుంది, ఓకే. బాగాలేదు అనేది చాలా స్ట్రాంగ్ గా గట్టిగా రివర్బ్ వచ్చేలా చెప్తుంది, ఎక్కువ వచ్చేలాగా. బాగుంది అనేది మాత్రం చాలా స్లోగా చెప్తుంది. సో తనే ఫస్ట్ క్రిటిక్. ఓకే. అండ్ మా బ్రదర్ ఉన్నాడు, మా యంగర్ బ్రదర్, Ah. వాడు క్రిటిక్. Hmm. ఈ వీళ్ళిద్దరికి నచ్చేలా తీయాలంటే ఇంకా తలప్రాణం తొక్కొస్తుంది. ఓకే. వాళ్ళు కొంచెం పర్వాలేదు అన్నారంటే ఆడియన్స్ కి ఇంకా బాగుంటుంది. ఓ సూపర్. Yeah. సో వాళ్ళిద్దరు అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ? ఆ తమ్ముడు ఇక్కడే మన ఎయిర్పోర్ట్ దగ్గర ఏటీసీలో జాబ్ చేస్తాడు, Okay. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లో. ఓకే. ఓకే. మా మిస్సెస్ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అయినా కానీ మంచి క్రిటిక్ మేడం. మామూలు క్రిటిక్ కాదు. వేరే పని ఉండదు కాబట్టి నా పని పెట్టుకుంటుంది. సో బాబు ఫస్ట్ బాబు Ah. మజిలీకి పుట్టాడు, Ah. టక్ చేసి పాప పుట్టింది. ఓకే. సో ఇప్పుడు పాప ఉన్న ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అంటున్నారు కాబట్టి అవునవును. మీరెంత ఇచ్చారు అసలు సెట్ లో మీ పాపని గుర్తు చేసుకొని, లేకపోతే ఈ స్టోరీని రాసేటప్పుడు కానీ? పాప ఉన్నా లేకపోయినా ఏడుపు వస్తుందండి. అవునా? ఎందుకంటే ప్రతి డాక్టరు మదర్ అవుతుంది, ప్రతి మదర్కి ఒక డాక్టర్ వస్తుంది. సో ఏంటంటే ఒక మన జీవితాల్లో ఆ అమ్మాయి అనేది ఉంటుంది, అది భార్యగానో మదర్గానో చెల్లిగానో అక్కగానో ఎక్క ఉంటుంది. సో ఏంటంటే ఈ సినిమా కూతురు లేని వాళ్ళు కూడా నాకు కూతురు ఉంటే బాగుందనే ఫీలింగ్ అనే వస్తుంది, కనెక్ట్ అవుతారు అంటున్నాను, అంతే. సో అంత ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. కానీ ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు మనం అరే ఒరే కూడా అనం. అవును. అలాంటిది ఆయన ఆటో ఏదో నడుపుతున్నప్పుడు ఒక ఫైట్ సీన్ లాంటిది పెట్టారు. అవును. అంటే ఏంటి అక్కడ అంత? అదే చెప్తున్నా కదా, ఆయన మాలేసుకున్నప్పుడు వచ్చిన పరిస్థితుల నుంచి ఆయన ఎలా అలజడి నుంచి ఎలా తప్పించుకోవాల్సి వచ్చింది అనేది పాయింట్ అక్కడ. ఆయన ఏమంటారు కదా, ఆయన చేంజ్ చేస్తా ఉంటారు కొంతమంది. అవును, కత్తితో ఏదో నరికేది చూసాను. అవునవును.
నరకడాల వరకు ఉండవాలండి. అవునా? చిన్న టెన్షన్ సిచ్యువేషన్ అంతే. ఓకే ఓకే. సో ఇంతకు మాత్రం ఎమోషనల్ వెరీ ఎమోషనల్ ఎలిమెంటే Yeah. ఓవరాల్ గా సినిమా అంతా. సినిమా సినిమా ఒక డివోషన్ లేయర్ ఒక 25% ఉంటుందండి. ఎమోషన్ ఒక 70% ఉంటుంది. ఒక క్రైమ్ లేయర్ ఒక 30% ఉంటుంది. ఓకే, అంటే ఊరికే చెప్తున్నాను అర్థం కావడానికి. అర్థమైంది. మీరు ట్రైలర్ చూసినప్పుడు ఎట్లా ఉంటుందో ఓవరాల్ ఫిల్మ్ లో ఈ ఇరుముడి ప్రత్యేకత ఏంటంటే ఒక డివోషన్ లేయర్, ఒక ఎమోషనల్ లేయర్, ఒక క్రైమ్ లేయర్, ఆ బ్లెండింగ్ విల్ బి సో ఇంట్రెస్టింగ్ అనమాట. ఓకే, ఒకవేళ ఆ బ్లెండింగ్ కుదరకపోతే మీకు ట్రైలర్కే బ్యాక్లాష్ వస్తుంది. అవును. సో ట్రైలర్ ఎందుకు అంత అందరికీ నచ్చి ఈరోజు యాంటిసిపేషన్ ఇరుముడి చూడాలని ఎందుకు వచ్చిందంటే అసలు ఏ డివోషన్ ఏంటి, ఎమోషన్ ఏంటి, దాని జనకథలు ఉండే ఒక క్రైమ్ లేయర్ ఏంటి, అన్ని క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. సో టు నో ద ఆన్సర్స్ పీపుల్ విల్ వాచ్ ద ఫిల్మ్. సో అందరేమో ఇరుముడి. ఎల్లుండు చిరంజీవి గారి బర్త్డే ఉంది, రామ్ చరణ్ గారు ఆ సాంగ్లు అలా కనిపిస్తున్నారు. సో రవితేజ గారు చిరంజీవి గారు కాంబినేషన్ ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ వాల్తీరు మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నారు శివ గారు. సో హ్యాట్సప్ టు శివ గారు. ఫ్యాన్స్ అందరం పండగ చేసుకోవచ్చు. నిజంగానే నమ్మారా? నేను మొన్న చూసి పెద్దగా నేను సోషల్ మీడియాలో వెళ్ళను, అవును, మొన్న ఫీడ్ వస్తుంది. నేను ఏదో 2-3 చూసి ఎవరో పెట్టుకుంటారులే ఫ్యాన్స్ వాళ్ళందరూ. పైగా చరణ్ గారికి సొమ్మాలు వేసి అలవాటు ఉంది కదా. మనకు మామూలుగా మీకు గుర్తుంది అది కార్తీది నుదుట్టిన కస్తూరి తిలకం అని ఒక పాట ఉంటుంది. అప్పుడు అలా అందరు హీరోలకు పెట్టి చేశారు, అలా ఏదో చేస్తున్నారు అనుకున్నాను నేను. తర్వాత మన వంశీని ఎవరో చెప్పారు, అన్న ఫుల్గా అనుకుంటున్నారు అన్న రామ్ చరణ్ గారు ఉన్నారని. అంటే తొందర క్లారిటీ ఇవ్వందంటే అప్పుడు నేను అది క్యూబిక్ పంపించడంలో ఉన్నాను. ముందు సినిమా అవనమండి బాబు అని చెప్పి నిన్నప్పుడు ఏదో ఇంటర్వ్యూలో డిస్క్లోజ్ చేశాను మొన్న. రామ్ చరణ్ గారు ఉండడం అలాంటిది ఏం లేదండి అని చెప్పాను. కానీ సినిమాలో మీరు కొరియోగ్రఫీ చేశారని నేను విన్నా. కష్టం అనిపించిందా లేకపోతే దేవుడు? కొరియోగ్రఫీ అంటే మా వాళ్ళు యాక్చువల్ గా కొరియోగ్రాఫర్ అని వేసేసారు, కానీ నేను ఎన్నికో నుంచి నా సాంగ్స్ అన్ని నేనే తీస్తాను. రాశారు కూడా కదా? అవసరమైనప్పుడు లిరిక్స్ రాస్తాను. నేను రాయగలను ఆ పాట అనుకున్నప్పుడు. నా స్థాయికి మించి సిచ్యువేషన్ ఉంటే పెద్ద పెద్ద లిరిక్స్ పిలిచి ఇచ్చేస్తాను. ఇంకా సాంగ్స్ అంటే అండి నేనే తీస్తాను. ఆ సినిమా నిన్ను కోరి సాంగ్స్ నేనే తీస్తాను, మజిలీ సాంగ్స్ నేనే తీస్తాను. ఒక్క డ్యాన్స్ ఉంటే తప్ప కొరియోగ్రాఫర్ని పిలిచి చేయించుకుంటాను. ఓకే, సిచ్యువేషన్ బట్టి సాంగ్స్ మీద నాకు తెలుస్తుంది కదా ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలి ఏంటి అనేది. పైగా రోషన్ గారు మనం 30 రోజులు షూటింగ్ చేస్తాం సీలేరు లాంటి ఏరియాలో, కొండల్లోనే వాటర్ ఫాల్స్ లాంటిలో. ప్రతిరోజు టాకీ అయిపోయిన తర్వాత సీను డైలాగ్స్ అన్ని అయిపోయినాక ఈవినింగ్ ఒక మాంటేజ్ చేస్తాను అనమాట. ఎందుకు మళ్ళీ ఆ లొకేషన్కి మళ్ళీ రాము, సన్లైట్ ఆ లైట్ అది బాగా వచ్చినప్పుడు హీరో గారిని పాపని రమ్మని చెప్పేసి అక్కడ ఒక షాట్ తీస్తాను. మీకు ఓవరాల్ గా షెడ్యూల్ అంతా అయిపోయేసరికి ఆ 4 నిమిషాల పాటలు అన్ని లొకేషన్లో ఉంటాయి. మీకు ఒక కొరియోగ్రాఫర్ని పిలిచి అలా చేయడానికి అవ్వదు కదా. 40 రోజులు ఎందుకు ఉంటాడు మనతో కొరియోగ్రాఫర్? అతను ఉంటాడు కానీ ప్రొడ్యూసర్ ఉంటాడు. సో మీరు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ అనమాట. 200% అతను ఉంటే కదండి. అంతే కదా. సో ఆ క్లారిటీ ఉంటే చాలండి. ఐ ఆల్వేస్ స్టిక్ టు మై ప్రొడ్యూసర్స్ కంఫర్ట్. ఓకే, అండ్ అతనికి ఎప్పుడు నా వల్ల ప్రాబ్లం అవ్వకూడదు సినిమాకి, అదే ఎప్పుడు కాన్షియస్గా ఉంటుంది. కానీ మీరు పెద్ద హీరోలను ఎప్పుడు హ్యాండిల్ చేయలేరు కదా. రవితేజ గారు అనుకున్నారు, ఓకే, హ్యాండిల్ చేయడంలో ఏమన్నా కొంచెం కష్టం అనిపించిందా లేకపోతే? ఏముండదు సార్, మనం స్ట్రిక్ట్ గా స్టోరీ ఉండాలి. మనం ఏం తీయబోతున్నాం, ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది నిజాయితీగా చెప్పాలి. డిస్కషన్స్ ఉంటాయి ఆబ్వియస్లీ. డిస్కషన్స్ లో వాళ్ళకి ఏదైనా నచ్చకపోతే కన్విన్స్ చేయాలి. పెద్ద హీరో అయినా మామూలు హీరో అయినా ఎవరైనా ప్రాసెస్ ఒకటే. ఓకే, మీరు నేను కొలాబరేట్ అయ్యామండి, మనందరం కలిసి పనిచేయాలి. ఏదర్ మీరు చెప్పిన మాటకి నేను కన్విన్స్ అవ్వాలి, నేను చెప్పిన దానికి మీరు కన్విన్స్ అవ్వాలి. యాజ్ రైటర్ నా బాధ్యత ఏంటి, మీరు నేను చెప్పింది నమ్మి మనస్ఫూర్తిగా దిగాలి, దూకాలి సినిమాలోకి. ఓకే, అది ఉన్నప్పుడు ఇంకా స్టార్ హీరో మామూలు హీరో ఏమి ఉండదు. ఇట్స్ ఎ ప్రాసెస్ అనమాట. కన్విన్స్ అవ్వకపోతే కొంచెం ఫీలింగ్ ఉంటుంది కదా, డెఫినెట్ గా అది ఉంటుంది కదా. కన్విన్స్ అవ్వకపోవడం అనేది ఉండదండి. ఒకవేళ కన్విన్స్ అవ్వకపోయినా ఒక 80% 90% మాక్సిమం కన్విన్స్ చేస్తాం. 100% నేను కన్విన్స్ అవ్వకుండా దిగరు వాళ్ళు, ఫస్ట్ చేయలేరు పర్ఫార్మెన్స్. మీరు నమ్మదాన్ని మీరు చేయలేరు కదా అట్లా. సో నేను వీలైనంత వరకు హీరోలతో వాళ్ళు పూర్తిగా నమ్మేలాగా ఉండేలాగే చూసుకుంటాను. బట్ ఈ ఎంటైర్ ట్రావెల్ చెప్పేటప్పుడు పూర్తిగా నమ్మకం రాలేదనుకోండి, ఈ కథ వద్దులన్నీ వేరే కథ చేద్దాము అని చెప్తాను. బట్ ఎంటైర్ ట్రావెల్లో రవితేజ గారు ఇండస్ట్రీకి సింగిల్ గా వచ్చి ఈ రోజు తను ప్రూవ్ చేసుకున్న ఒకే ఒక్క స్టార్ అంటే ఆయన పేరే చెప్తారు. నాని అయినా ఇంకొకళ్ళైనా ఇండివిజువల్గా వచ్చిన వాళ్ళందరికి ఇన్స్పిరేషన్ ఆయనే. ఈ జర్నీలో మీరు ఆయన దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటి, అది దేనికి ఉపయోగపడుతున్న జీవితంలో అనిపించిన అంశం అండి? రవణలో ఏదైనా నేర్చుకోవాలంటే ఆయన ఒకటేనండి, సినిమా ఒకటే జీవితం కాదు. సినిమా కానీ జీవితం కూడా అది కూడా బాగుండాలి. సో స్పెండ్ విత్ యువర్ ఫ్యామిలీ, కొన్ని టైంకి చేయాలి. ఓకే, ప్రతిదీ కూడా దేనికి ఇవ్వాల్సిన టైం దానికి ఇవ్వాలి. ఓకే, వర్కౌట్ చేయాలి. ఓకే, సినిమా అనేది ఒక భాగం మన జీవితంలో, అది పని, దాన్ని కరెక్ట్ గా చేసుకోవాలి. మిగతా జీవితం బాగా హెల్త్ బాగా కాపాడుకోవాలి, కేర్ఫుల్ ఉండాలి, లైఫ్ అటెంటివ్ గా ఉండాలి.
టైంకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే అవతలోడు వేస్ట్ టైం నువ్వు వేస్ట్ చేయకూడదు, Hmm. నీ టైంని వేస్ట్ చేసే అవకాశం అవతలోడికి ఇవ్వకూడదు. ఓకే అది ఆయన ఏంటంటే తెలిసింది ఒకటే, ఇప్పుడు 9 o'clock ఇచ్చారనుకోండి మనకు టైం నరేషన్కి, కరెక్ట్గా 2 minutes ముందు అలా అలా లోపలికి వస్తారు. ఓ 9కి 2 minutes ముందే. ఆ. ఇన్నిసార్లు సెట్లో కానీ బయట కానీ ఉన్నాను, చెప్పిన టైంకి ఒక్క నిమిషం కూడా లేట్గా రారు. ఫుడ్ తింటా ఉంటారు. అదే సార్ చెప్పండి షార్ట్ రెడీ అని అంటే, హీరోలు ఏముంది మనం ఏమంటాం, 10 నిమిషాల తర్వాత కూడా రావచ్చు. ఎవ్వరు పక్కన ఎవరున్నా కూడా ఓకే సార్ షార్ట్ రెడీ అని వచ్చేస్తారు. ఇన్ని సినిమాల తర్వాత కూడా. ఓకే ఏదైనా నేను యాక్చువల్గా చాలా అటెంటివ్గా ఉంటాను, చాలా టైం ఎవరైతే వేస్ట్ చేయకూడదన్న ఫీలింగ్లో ఉంటాను. ఆయన చూశాక ఇంకా అది పీక్ అనిపించింది నాకు. ఓ వెరీ డిసిప్లిన్. సూపర్. సో ఇప్పుడు 12-13 సంవత్సరాలు స్ట్రగ్లింగ్ పడ్డారు కదా మీరు. ఇప్పుడు వస్తున్న డైరెక్టర్స్ అందరూ కూడా ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా, ఒక కో డైరెక్టర్గా ఎక్కడ చేయకుండా డైరెక్ట్గా సినిమా తీసేస్తున్నారు, అవకాశాలు ఇచ్చేస్తున్నారు, హిట్లు కొట్టేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఇది చూస్తున్నప్పుడు? ఆ టైంలో ఇంత సోషల్ మీడియా ఎక్స్పోజర్గా నేను లేదు కదండి. Okay. ఇప్పుడు ఎవరైనా ఒక షార్ట్ ఫిల్మ్ లింక్ పెట్టొచ్చు నాకు, చాలా ఒక ప్రొడ్యూసర్కి చాలా బాగుంది కదా అని, ఏది ఒక స్టోరీ నరేషన్ పంపించు, లేదంటే సినాప్సిస్ పంపించు, లేదంటే తను ఏదో తను అనుకున్న ఫిల్మ్ నుంచి ఒక ట్రైలర్లా కట్ చేసి చూపించవచ్చు. అప్పుడు అన్ని ఆప్షన్స్ లేవు కదండి. ఈ కృష్ణానగర్ ఇదంతా రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళడం, డైరెక్టర్ ఆఫీసులు బయట దండ కట్టుకుంటూ 10 రోజులు అలా డైరెక్టర్ కనపడడం, ఒక సంవత్సరం పాటు కనబడితే ఒక రోజు పిలిచేవాళ్ళు, ఓకే ఎందుకే సంవత్సరం తిరుగుతున్నాం నా దగ్గర అని. ఈ రోజుల్లో అంత ఓపికలు లేవు కదండి. ఓకే ఎవ్రీబడి ఈజ్ లైక్, ఎవడో టైం వేస్ట్ చేసుకోవడానికి ఇష్టపడ్డారు. టెక్నికల్ గా అంత బాగుంది అనిపిస్తుందా సినిమా చూసినప్పుడు? డైరెక్టర్ దొరికేస్తున్నాడా ఎవరు ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు? ప్రతి శుక్రవారం మంచి డైరెక్టర్ వస్తున్నాడు కదండి. ఇప్పుడు మన లెనిన్ వచ్చింది, ఆయన మంచి సినిమా తీసాడు. అలాగే లేదండి, ఇప్పుడు ఇంతకుముందు బాగుండేది ఇప్పుడు బాగలేదు అలా ఏమి ఉండదు. ఇప్పుడు పాత నీరు వెళ్తూ ఉంటుంది, కొత్త నీరు వస్తూ ఉంటుంది. అప్పుడు బ్యాడ్ అండ్ గుడ్ ఉంటుంది, ఇప్పుడు బ్యాడ్ అండ్ గుడ్ ఉంటుంది. ఇట్స్ ఎన్ ఎకో సిస్టమ్. అంతే. యా. సో సినిమాకి టైం ఎక్కువ తీసుకుంటారు కదా మీరు, అంటే రాయడానికి తక్కువ టైమే తీసుకుంటానండి. బట్ నేను చేయాలనుకున్న స్పేస్లో అప్పుడున్న హీరో ఎవరు, ఓకే ఆ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అయ్యే ప్రాసెస్లో కొన్ని సెట్ అవ్వవు ఒక్కొక్కసారి. ఓకే ఓకే మనం ఒక కథ అనుకుంటాం, జస్ట్ ఎవరు ఎలా వస్తుంటుంది అంటే గ్యాప్, మనం ఒక పోలీస్ ఆఫీసర్ కథ అనుకున్నాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం హీరో చాలా బాగుంటుంది, వెళ్ళంగానే ఏమంటారంటే వేరే వాళ్ళెవరో అలాంటి బ్యాక్డ్రాప్ లేదు కథ చెప్పుండొచ్చు, లేదంటే ఇంతకుముందు నేను చాలా సినిమాలు చేసి ఇంకో కథ చెప్పు శివ అనొచ్చు. అట్లా రకరకాల కారణాల వల్ల టైం లైన్స్ అప్పుడప్పుడు లేట్ అవుతుంటాయి. అదే మీరు అనుకున్న హీరోతో చేయాలని మీకు ఉంటుంది డ్రీమ్. నాకు ఎట్లా ఉంటుందంటే, హీరో నన్ను పూర్తిగా నమ్మి కంప్లీట్గా దిగాలి కథలోకి అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే అది ఒక్కొక్కసారి మనం చెప్పిన స్క్రిప్ట్ వాళ్ళకి పూర్తిగా సాటిస్ఫైడ్ అనిపించకపోవచ్చు, బలవంతం చేసి వృద్ధన్ అనమాట. ఓకే ఓకే ఇంకో స్క్రిప్ట్ రాసుకొని వస్తానని చెప్తా. ఓకే అలా. సో ఈ జర్నీలో మీకు ఒక పెద్ద స్టార్ హీరో మంచి కాంప్లిమెంట్, ఈ సినిమా సూపర్ తీసావు, ఈ ట్రైలర్ చాలా బాగుంది, అవును, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, కలిసి మనం సినిమా చేద్దాం అని చెప్పిన ఏదైనా స్టార్ హీరో, ఎనీ స్టార్ హీరో? ఇప్పటి వరకు అలాగా జరగలేదండి. కాకపోతే నాకు తెలిసింది ఏంటంటే, ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి వేరే వాళ్ళు చెప్తుంటారు కదా, ఇగో ఈ శివ నిర్వాణ కొంచెం సెన్సిబుల్గా ఉన్నాడు, ఏదన్నా ఒకటి ఆ జోన్లో ఏదైనా చేయాలనుకుంటే శివ నిర్వాణ బాగా చేస్తాడు అని 2-3 మంచి మాటలు చెప్పిన సందర్భాలు. ఎవరు డైరెక్ట్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్? బిగినింగ్ లో బన్నీ గారు నిన్నుకోరి తర్వాత వచ్చి అప్రిషియేట్ చేసి ఆయనకి ఒక మంచి కథ కూడా చేయమని అడిగారు. కుదరలేదు అప్పుడు, అంటే వెంటనే నేను రాయలేకపోయాను ఆ స్థాయి కదా. ఆయన అంటే స్థాయి ఇన్ ద సెన్స్ ఏంటంటే, నేను ఇది నాకే అదిరిపోయింది ఇది అవును అనిపించే ఫీలింగ్ రాలేదన్నమాట. 2-3 ట్రై చేశాను. సో అన్లెస్ అంతేనండి. నెక్స్ట్ మీ కాంబినేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే మేము. ఎవరిదండి? మీది బన్నీది. ఏంటి, ఏదైనా మన సిచ్యువేషన్ బట్టి, మనం తీసిన సినిమాలు బట్టి ఇది ఉంటుంది. ఆల్రెడీ బయట రాకుందండి సినిమా తర్వాత మీరే 100 కోట్ల క్లబ్ లోకి వెళ్ళిపోతారని. నేను అలాంటి వాటికి దేనికి పడను. కర్లాలు లేచి ఆఫీస్కి వచ్చి 10 వైట్ పేపర్లో పెన్ను ఉంటే చాలు, ఏదో ఒకటి రాసుకొని సినిమాలు చేయాలి. ఒకటండి, మనం అనుకుంటే జరగవండి స్టార్స్. అదే అది జరగాలని రాసి పెట్టినప్పుడు ఎవరు ఆపలేరు. అంతే. అది ఆ మూమెంట్ వచ్చినప్పుడు మనం చేయాలి తప్ప దానికోసం మనం ఫోకస్ చేస్తే పని చేసుకోలేము. సో ఆ మూమెంట్ లో వచ్చిందే ఇరుముడి. అలాంటి సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను. మనిషి ఆశాజీవి కదా. సో డెఫినెట్ గా అవుతుందండి. ఆల్రెడీ 21st థియేటర్స్ లో అందరూ వెయిట్ చేస్తున్నారు అసలుకి ఇలాంటి సినిమాని. నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకు ఏ తెలుగు హీరో కూడా సాహసం చేయలేదు. ఇప్పుడు హిస్టరీ గురించి ఇప్పుడు వస్తున్న కొత్త సినిమాలు మనం చూస్తున్నాం. ఓకే, అంటే చరిత్రను తెలుసుకోవాలి కాబట్టి డైరెక్టర్లు కష్టపడుతున్నారు, ఒక మీరాయను లేకపోతే తీస్తున్నారు. బట్ అందరూ మాలేసుకుంటారు కానీ దాంట్లో కోర్ ఎలిమెంట్ ఏంటో తెలియదు.
అవునండి, అవును. ఆ గొప్పతనం గురించి మీరు చెప్పే ప్రయత్నం గురించి ఆయన కష్టపడే తీరు గురించి థియేటర్లో చూడాలని అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేను చెప్పాను you. కదా చాలా ఇయర్స్ తర్వాత ఒక ట్రైలర్ చూసి సినిమా చూడాలనిపించింది నాకు. అవునండి, నేను చాలా వెరీ హ్యాపీ. ఎందుకంటే అండి చూడండి, మీరు సినిమాలు కొన్నేమో మాస్ సెంటర్లు ఊర్లో కాన్సన్ట్రేట్ చేస్తాయి, కొన్ని మల్టీప్లెక్స్కి వెళ్ళిపోతుంటాయి. ఇది ఈ మాస్ సినిమాకి సెంటర్లో ఊపేస్తుంది. ఈ సినిమాకి లక్కీగా ఏమైందంటే నిన్నటి నుంచి చూస్తుంటే అసలు ఓవరాల్గా ఈ క్లాసు ఆ క్లాసు పై క్లాసు కింద క్లాస్ అని లేదు. అందరూ ఏంటంటే ఇరుముడిని ఓన్ చేసుకొని ఈ సినిమా 100% చూడాలి, నేను ఫ్యామిలీతో వెళ్ళిపోయి చూసేస్తా, లేదా నేను ముందెళ్ళి చూసేస్తాను, ఇట్లాంటి ఒక వైబ్ ఇనానమస్గా రావడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళందరూ సాటిస్ఫై అవ్వాలి, రేపు అవుతారని మనస్ఫూర్తిగా పక్కా అవుతారు. విష్ యూ గుడ్ లక్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ ఇరుముడి. థ్యాంక్ యూ రోషన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.